మాట్లాడుతున్న మాటల్ని వినాలని ఆశపడుతున్నాడు. సరే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఇక వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడా మానవ స్వరం మరుగు చేసి నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించినామే పొందుకునేనాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రతిరోజు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రభు మాట్లాడతాడు, ప్రతి వచనంతో మాట్లాడతాడు, ప్రతి వాక్యంతో, ప్రతి అక్షరం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎందుకనంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అంటాడు. ఆయన ఏం చెప్పారంటే, ఈ బైబిల్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాసిన ప్రేమ లేఖ. హల్లెలూయా! ఎంత అద్భుతంగా ఉంది. చూడండి, ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఈ ప్రేమ లేఖ లవ్ లెటర్ రాశారనుకోండి, దాన్ని ఎంత శ్రద్ధగా చదువుకుంటారు వాళ్ళు, దాన్ని ఎన్నిసార్లు చదువుకుంటారు. ఏమి ఉండదు మనకు అది చూస్తేనే, అది ఏదో మామూలుగా ఉంటుంది. కానీ వాళ్ళకి అది ఏదో స్వర్గంలా కనిపిస్తుంటుంది. దాన్ని 10 సార్లు చదువుకుని దాంట్లో ఎంతో ఆనందాన్ని పొందుకుంటా. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే, నువ్వు దేవునికి ప్రియురాలు అయితే, లేకపోతే నువ్వు దేవునికి ప్రియుడు అయితే ఖచ్చితంగా ఏం చేస్తామంటండి, ఇది దేవుని ప్రేమ లేఖ అని నువ్వు బైబిల్ గ్రహించి అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అంతే ప్రేమతో చదువుకుంటావు అనమాట. ఎన్నిసార్లు చదివినా తనివి చేరదు. పదే చదువుతావు. అందులో ప్రతిసారి మధురానుభూతి నువ్వు పొందుకుంటావు. అంతే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాగైతే తన యొక్క మధురానుభూతిని అనుభవిస్తున్నాడో లవ్ లెటర్ చదువుకుని, అలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేటువంటి ప్రేమలేఖ మనం ఖచ్చితంగా దాంట్లో ఉన్న మధురానుభూతిని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు అనగా, అన్యులు అంటే ఎవరంటే దేవుడు లేనటువంటి వాడు. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు. మీరు సందులు సమాసాలని కాదు, కానీ ఇక్కడ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు, క్రైస్తవుడు. సో మనం క్రీస్తులని చెప్పు, అతడు అంటే లోకస్తుడు, సైతాను సంబంధి, లోక సంబంధి. ఎప్పుడైతే క్రీస్తుని స్వీకరించావో, క్రీస్తు నీకు యాడ్ అయ్యాడో, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాడో, కాబట్టి మన జీవితం ఎలా మార్చబడుతుంది అంటే క్రైస్తవుడుగా మార్చబడుతుంది. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు, క్రైస్తవుడు. సో ఇప్పుడు నీవు యాడ్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మిల్క్ చూడండి, షుగర్ లేనని చెప్పి ఎలాగ ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ యాడ్ అయిందో పాల టేస్ట్ మారిపోతుంది. సాల్ట్ లేనని చెప్పి చూడండి, కూర ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది. ఎప్పుడైతే సాల్ట్ యాడ్ అయిందో టేస్ట్ మారిపోతుంది. అలాగే ఇంతవరకు మనం క్రీస్తు లేనటువంటి జీవితం జీవించాం కాబట్టి టేస్ట్ లేస్తా అనమాట. ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వచ్చాడో చూడండి, ఎంత పాలనైనా కానీ షుగర్ ప్రభావితం చేసేస్తుంది. ఎంత కూరనైనా కానీ ఈ యొక్క సాల్ట్ ప్రభావితం చేసేస్తుంది. అంటే కూర ఎలాగుందంటే అందరూ ఏం చెప్తారు, ఉప్పుకుందో చప్పకుందో చెప్తారు. అంటే ఉప్పు దాన్ని ప్రభావితం చేసేసింది కూరనంతటిని కూడా. అలాగే పాలు ఎలాగున్నాయంటే తీగా ఉన్నాయి, చప్పగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటుంటారు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది ప్రభావితం చేసిందంటండి, అందులో చాలా రకాలు ఉంటాయి, కానీ ఇవి ప్రభావితం చేసాయి. అలాగే మన జీవితం ఎంత ఉన్నప్పటికీ మన జీవితంలో క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుందంట, క్రీస్తు కేంద్రం అయిపోతాడు అనమాట. హల్లెలూయా. క్రీస్తు కేంద్రిత జీవితం అవుతుందంట. అందుకనే సజీవ యాగంగా పాడతాం. మనం చిన్నప్పటి నుంచి ఒక పాడొచ్చు కదా, స్తోత్రం చెల్లింతుము అని పాడి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి అని పాడుతూ ఉంటుంటాం. కానీ మనకేం తెలియదు, సజీవ యాగముగా
మీ శరీరాలు సమర్పించి, నిజంగా మనం సమర్పించగలుగుతున్నామా? సజీవయాగంగా మన శరీరాలు, మన ప్రాణాత్మ దేహాలని ప్రభుకు సమర్పించగలుగుతున్నామా? అందరూ అనుకుంటారు, ఎస్ నేను సమర్పిస్తున్నాను అని. భ్రమలో జీవిస్తూ ఉన్నాం మనం. భ్రమ వేరు, రియాలిటీ వేరు. భ్రమ ఏంటంటే మనం కల్లో ఉంటాం, చాలా కోటీశ్వర్లు అయినట్టు, పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నట్టు, కళ్ళు తెద్దులుగా ఏముండదు అక్కడ. అది భ్రమ. రియాలిటీ ఏంటంటే నువ్వు నిజంగా అది అందులో ఉన్నట్టు అనమాట. అది జీవిస్తున్నట్టు, జీవితం నిజంగా. సో మనకి ఇక్కడ రియల్గా చేయాలి తప్ప భ్రమలో కాదు. నిజంగా చాలామంది ఈ రోజున భ్రమలో జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు భ్రమతో జీవిస్తూ ఉన్నారు. భ్రమలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇదే పౌలు గారు అంటున్నటువంటి విధానంలో మనం కొనసాగుతాం అనమాట. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, అన్యజనులు. చూడండి, దేవుని తెలియని వల్ల మనలాగా ఉంటున్నాం, దేవుని తెలియని వ్యక్తుల్లాగానే మనం కూడా ఉంటున్నాం అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారే. అంధకారమైన మనస్సు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్లు ఆరిపోయి అనుకోండి, నాకు ఈ ఫోన్ ఎక్కడుందో, బుక్ ఎక్కడుందో, ఇది ఎక్కడుందో ఏమి తెలియదు. ఎక్కడ అడుగేస్తున్నానో ఏంటో తెలియదు. అంధకారం అంటే ఏంటంటే అయోమయం. అంధకారం అంటే ఎటు కాలేస్తున్నామో తెలీదు, ఎటు నడుస్తున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, డోర్ ఎక్కడుందో తెలియదు, ద్వారం ఎక్కడుందో తెలియదు, గోడ ఎక్కడుందో తెలీదు, దేని గుద్దుతామో తెలీదు, దేంట్లో పడతామో తెలీదు. అంధకార సంబంధమైన మనసు అంటే ఎంత అద్భుతంగా రాశాడండి ఆయన. అంధకారమైన మనస్సు గలవారై అంటే ఈ మనసుకి అంధకారం అంటే ఏంటి? పనిచేయడం కాదు, చీకటి, డెడ్, బ్లైండ్ అయిపోయిందండి, బ్లాంక్ అయిపోయిందండి అంటుంటారు. అర్థం ఏంటి? బ్లైండ్ అంటే అంధకారం అయిపోయింది, మైండ్ అంతా బ్లైండ్ అయిపోయింది అంటే ఇంకా ఆలోచన లేదు. ఆ మనసులో ఆలోచన అనేటువంటిది లేదు, ఏ ఆలోచన లేదు. ఎటు గాలి ఎగరగొట్టు పొట్టు వాళ్ళు అంటుంటాడు అనమాట. గాలి ఎగరగొట్టిన పొట్టు అది ఎక్కడ పడుతుందో దానికి తెలియదు. ఈ గాలి ఎటు కొట్టుకుపోతే అటు కొట్టుకుపోతుంది అనమాట. అలాగే ఒక అంధకారమైన మనస్సు అంటే ఏంటంటే చీకటి. చీకటి అంటే ఏంటంటే చీకటిలో నువ్వే వస్తువు ఉంచినా, ఎంత విలువైనది ఉంచినా అది కనిపించదు. చీకటిలో నువ్వు ఎంత మరి అందంగా నాట్యం చేసినా అది కనిపించదు. చీకటిలో ఎంత అద్భుతమైన డ్రెస్ వేసుకున్నా అది కనిపించదు. చీకటిలో ఏది కనిపించదు. కానీ అది వెలుగులో నువ్వేం చేసినా కూడా ఆటోమేటిక్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనసు ఎలాగుందంట? అంధకారమైన మనస్సు. హల్లెలూయా. ఉపయోగం లేనటువంటి మనస్సు, అనుకూలత లేనటువంటి మనస్సు, అంధకారమైన మనసు గలవారి తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై. చూసారా, ఈ అంధకారమైన మనసు ఏం చేస్తుందంటే జీవంలో నుంచి, అంటే వెలుగులో నుంచి వేరుపాటు అయిపోయినటువంటి వాడు అంధకారంలోకి వెళ్తాడు. అర్థమైందా? అంధకారం అంటే ఏంటంటే వెలుగు లేకపోవటం. అంధకారం అంటే ఏంటంటే చీకటి. చీకటి అంటే ఏంటి? లైట్ పోతే చీకటి, వెలుగు లేకపోతే చీకటి. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. జీవము, వెలుగు, దీని నుంచి వేర్పాటైపోయారు, వేరుపరచబడిపోయారు, దూరపరచబడిపోయారు, దూరం వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతాలు పొందుకోవటం లేదంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈరోజు నీ జీవితంలో అంధకార సంబంధమైనటువంటి మనసు నీలో ఉన్నదేమో, జీవం నుంచి దాటి వెళ్ళిపోతున్నావేమో, జీవానికి వేరువైపోయావేమో, నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయామో. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా ప్రియులారా? ఎప్పుడైతే జీవానికి దూరమయ్యావో, దేవునికి దూరమయ్యావో, నిర్జీవమే. చూడండి, మనిషి ఆత్మదేహము సెపరేట్ అయ్యామనుకోండి, వింటున్నారా? ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోయిందో, దేహం ఏంటి? చీకటే, చీకటే, బాడీ, డెడ్ బాడీ. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళావో, ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యావో, ఖచ్చితంగా నీ జీవితంలో పొందుకునేటువంటిది ఏంటంట? ఫలితమేమి లేదు, శూన్యం అయిపోతుంటుంటుంది. చాలా బాగా రాశాడు ఆయన. దేవుని వలన కలుగు జీవనం నుంచి వేరుపరచబడిన వారై, వేర్పాటు సెపరేట్ అయిపోతారు. బయటకు వచ్చేసే సెపరేట్. దేవుని నుంచి దూరపరిచే దేన్నైనా సరే నువ్వు దూరంగా ఉండు. దానికి దేవుని నుంచి నేను దూరం చేసే దేనికైనా సరే దూరంగా పారిపోండి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి దేవునికి మనకి డిస్టెన్స్ పెంచే దేన్నైనా సరే, అది సంఘమైనా, సేవకుడైనా, తల్లైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే వాళ్ళకి దూరంగా మీరు ఉండండి. దేవునికి దగ్గరగానే ఉండండి.
మిమ్మల్ని దూరం చేసే వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. అంతేగాని దేవునికి దూరం అయిపోయి వాళ్ళకి దగ్గర అవడం వల్ల ఉపయోగం లేదు. మరైతే మా బ్రదర్ అసలే, లేకపోతే మా భర్త అసలే చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడు, మరి ఏం చేయాలి? భర్తను విడిచిపెట్టేసేలా? అక్కడే జ్ఞానంగా కాపురం చేసుకోవాలన్నమాట. అక్కడ జ్ఞానంగా కాపురం చేసుకోవాలి. నీ భర్త చెప్పినట్టు వినాలి అక్కడ. ఇక్కడ దేవునికి దూరం అవ్వమని చెప్పట్లేదు. ఇక్కడ చర్చికి వెళ్తేనే దేవునికి దగ్గర అని కాదు. నీ సిచ్యువేషన్ అటువంటిది కాబట్టి నువ్వేం చేయాలంటే ఇంటిలోనే ఉండి ఖచ్చితంగా మొరపెడుతూ ఉండాలి. నీ భర్త చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండాలి. నీ భర్తకు మనసు బాగున్నప్పుడు, నీకు ఏంటి ఏమైనా కావాలన్నప్పుడు, నాకు చర్చికి వెళ్ళే అవకాశం ఉండని ఒక చిన్న మాట అన్నావు అనుకో, ఆయన మనసు ఖచ్చితంగా మారుతుంది. అరే, నాకు అన్నీ ఎంతో హెల్ప్ చేస్తుంది, అన్ని విషయాలు నాకు సహకరిస్తుంది, నన్ను ఎప్పుడు ఏ కోరిక కోరట్లేదు, కేవలం ఇదే కదా, సరే వెళ్ళు, అయిపోయింది. అది ప్రేమగా నువ్వు మనసును గెలుచుకోవడం అంటే. అందుకే నువ్వు ఉంటే ఉండు, అవసరమైతే విడాకులు ఇస్తాను కానీ నేను చర్చికి వెళ్ళకుండా ఉండను అని కాపురాన్ని తెంచుకోవటం కాదు, జీవితాన్ని పాడు చేసుకోవటం కాదు. అక్కడ తెలివిగా ఉండాలి. వింటున్నారా? ఇప్పుడు నువ్వు చక్కగా దేవుని సంధికి వెళ్తా ఉన్నావు, నీకెవరో స్నేహితులు పరిచయం అయ్యారు. వాళ్ళు ఏంటంటే, ఏంట్రా ఇప్పుడు చర్చేనా, ఏమున్నది అందులోను, ఇలాగ ఈరోజు మనం ఎక్స్కర్షన్కి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎగ్జిబిషన్కి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం అని చెప్పి నిన్ను లాగారనుకో, వాళ్ళని విడిచిపెట్టేసుకో. అటువంటి వారికి దూరంగా ఉండు. అటువంటి వారిని నువ్వు పక్కన పెట్టేసేయి, విడిచిపెట్టేసేయి. అటువంటి సంబంధం తెంచేసుకో, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు భర్త మాటకి ఎలాగ ఇవ్వాలో, ఫ్రెండ్ మాటకి ఎలాగ విలువ ఇవ్వాలో, ఇదే పాముల వల్ల వివేకం కలిగి ఉండాలి. పాము తప్పించుకుంటుందంట. అమ్మో, ఈ మూర్ఖుడు కంట్లో పడితే మనకు ప్రమాదం అని చెప్పి తప్పించుకుపోతుంది. ఎవరి దగ్గర తప్పించుకోవాలో ఇది జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. పాముల వలె ప్రతి దాంట్లో ఒక లెసన్ ఉంటుంది ప్రియులారా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జంతువులో, ప్రతి ప్రకృతిలో చాలా లెసన్స్ ఉంటాయి మనకి. అవి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అద్భుతంగా జీవితం ముందుకెళ్తుంది. చూడండి ఇక్కడ, తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. చూసారా? తమ మనసు కలిగిన వ్యర్థత. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఏం కార్యం చేశాడంటే చాలామంది ఏం చెప్పరు. కానీ ఏం జరగలేదంటే, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఇది రావట్లేదు, ఎంతో కాలం ఎదురు చూస్తున్నాను, ఎప్పు తీయట్లేదు, ఎంతో కాలంగా 3 గంటలు వేస్తున్నాను, 4 గంటలు వేస్తున్నాను, 5 గంటలు వేస్తున్నాను, 6 గంటలు వేస్తున్నాను, మధ్యాహ్నం పొద్దుట సాయంత్రం 3 పూటలు చేస్తున్నాను, 1000 స్తుతులు చేస్తాను, ఇంత చేసినా ఏం చేయట్లేదని చెప్పి దేవుడి మీద కంప్లైంట్ ఇస్తారు. కానీ ఆల్రెడీ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పారు చాలామంది. వింటున్నారా? ఇప్పుడు మన పొట్ట నిండా వాటర్ ఉంది, మనం ఏమైనా తాగలుగుతాం, తినగలుగుతాం? ఎప్పుడైతే మన పొట్ట ఖాళీ అయిందో అప్పుడు మనం ఏదైనా తినగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? అలాగే నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు సాక్ష్యాల రూపంలో చెప్తూ ఉండాలి. నీ యొక్క హృదయాన్ని ఏం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం చేత నింపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం చెప్పావో మళ్ళీ కొత్త సాక్ష్యం వస్తుంది. ఒక బావిలో నీళ్ళు ఎప్పుడైతే తోడుతూ ఉన్నావో ఊరుతూ ఉంటాయి. ఆ పాత నీళ్ళు తోడేస్తే కొత్త నీళ్ళు ఊరుతాయి. పాత నీళ్ళలో పెట్టుకుంటే విచిత్రమైన విషయం ఏంటంటే, మీకు బావి ఉందో లేదో నాకు తెలియదు కానీ మాకైతే బావి నీళ్ళే మొన్నటి వరకును, హైదరాబాద్ వచ్చేంత వరకు ఇప్పటికీ మాకు బావి ఉన్నది. ఆ బావిలో వాటర్ తోడుతూ ఉంటే, పైకి తీస్తూ ఉంటుంటే, ఇప్పుడంటే మోటార్ పెట్టానండి బావికి, నెలైతే బావిది ఆ యొక్క బకెట్తో తీసేవాళ్ళు వాటర్ పైకి అంతాను తాడు కట్టి. విచిత్రం ఏంటి తెలుసా? నువ్వు మార్నింగ్ లేసేసరికి నీటి మట్టం అంతే ఉంటుందా? 4-5 రోజులు వాటర్ తోడపని అంతే నీటి మట్టం ఉంటుంది. కానీ దాని యొక్క నీటిని ఎప్పుడైతే మేము బయటకు తీస్తాం ప్రారంభించామో, దాని యొక్క నీటిని ఎప్పుడైతే తోడటం ప్రారంభించామో, వితిన్ 1-2 అవర్స్లో మళ్ళీ నీరు వచ్చేస్తుంది, కొత్త నీరు, ఫ్రెష్ వాటర్ వచ్చేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు తీస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది, నువ్వు తీస్తూ ఉంటే ఓటు ఉబ్బుగుతూ ఉంటుంది, నువ్వు తీస్తూ ఉంటే దేవుడిస్తూ ఉంటుంటాడు. ఆమేన్. నువ్వు ఇస్తూ ఉంటే, నువ్వు పంచుతూ ఉంటే దేవుడిస్తూ ఉంటుంటాడు. నేను మా బావ దగ్గరికి ఎవరు వచ్చినా అందరికి పెద్ద బకెట్ కట్టి నీళ్ళు తోడేసుకోండి, ఆడలందరికీ నీళ్ళు తోడేసుకోండి. ఎన్ని నీళ్ళు వేసినా కూడా మళ్ళీ వస్తూ ఉండేది. ఆమేన్. దేవుడు నీళ్ళనే కాదు వాక్యాన్ని పంచిపెట్టేలా చేశాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటుండేవాడు ఈ విషయాలు చెప్పేస్తే అలాగ మళ్ళీ తర్వాత మెసేజ్ ఎలాగొస్తుంది. నో, దేవుని మహాకృపను బట్టి ఈరోజున ఒక బైబిల్ తప్ప ఏమీ పెట్టుకోకపోయినా కూడా అనేక గంటల మాట్లాడి కృపను చూపించేశాడు దేవుడు. హల్లెలూయా. బోరుగొట్టిలా కాదు. దేవుని కృప ఎలా చేశాడంటే, నేను ఎంతసేపు వాక్యం చెప్పినా జనాలు వినే మనసును కూడా దేవుడిచ్చాడు. అటువంటి కృప చూపించాడు. అది దేవుని వరమే. అది దేవుని వరమే. ఎందుకంటే ఒక మనిషి 2 నిమిషాలు మాట్లాడితే వినలేము ఈ రోజున. ఎప్పుడు పెట్టేద్దామా ఫోన్ అనుకున్నా కదా, ఖచ్చితంగా
ఖచ్చితంగాను. ఏ ఎంతసేపు మాట్లాడతారా బాబు వీళ్ళు, ఫోన్ పెట్టేద్దామా అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం వినాలి వినాలి అనేటువంటి ఆశ ఎప్పుడు వస్తుందంటే అందులో జీవం ఉండాలి, అందులో వెలుగు ఉండాలి, అందులో విడుదల ఉండాలి, అందులో అద్భుతం ఉండాలి, అందులో దేవుని శక్తి ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది. ఏ మేన్ హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని వాక్యమై ఉండాలి, దీంట్లో జీవం ఉండాలి, నీకు నెమ్మది రావాలి, నీకు విడుదల రావాలి, నీకు అద్భుతం రావాలి. అప్పుడు అనేక మందిని ప్రభావితం చేస్తుంది వాక్యం. దేవుని యొక్క ఉచితమైన కృప దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి, ఆయన కృప ద్వారా నేను బోధిస్తున్నాను కాబట్టి, ఈ మానవ స్వరం మరుగై పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క స్వరాన్ని ఉపయోగించుకుని మాట్లాడుతున్నాడు కాబట్టి అనేక మంది జీవితాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలామంది చెప్పినటువంటి సాక్ష్యాలు మీరు లైవ్లోనే విన్నారు. మేము మనసులో ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా అదే చెప్పారు. పోనీ ఒకరికంటే అనుకోవచ్చు అది, కానీ అనేక మంది అందరూ కూడా అలాగే చెప్తుంటుంటారు. ఎలా జరుగుతుంది ఇదంతాను? ఒక మనిషి మాట్లాడితే ఎంతమందికి ఇన్ని విధాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు తగ్గట్టుగా ఈ మాటలు ఎలా వెళ్తున్నాయంటే ఖచ్చితంగా అది పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ ఒక మాట మాట్లాడి ఉండొచ్చు, కానీ అది నీ సమస్యకు తగినట్లుగా వస్తూ ఉన్నదంటే ఖచ్చితంగా దేవుడు దీన్నంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నట్టు నడిపింపు అనమాట. ఏ మ్యాన్ హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనా సరే తొందరపడొద్దు. ఆలస్యం వెనకాల అద్భుతాలు ఉన్నాయి, కీడు వెనక మేలున్నదే. ఈ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. ఏ మ్యాన్ హల్లెలూయా. చూడండి, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నది. చూసారా, తమ్మును తాము కామకత్వాన్ని అప్పగించుకుంటారంట. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, దేనికి నువ్వు ఎడిక్షన్ అయ్యావు? దేనికి నిన్ను నువ్వు అప్పగించుకుంటూ ఉన్నావు? దేనికి నువ్వు ఎడిక్ట్ అయ్యావు? ఏ విషయంలో నిన్ను నువ్వు అప్పగించుకుంటూ ఉన్నావు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో మాట్లాడుతున్నాడు. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మన శరీరము దేవుని ఆలయం, నీ దేహం, నీ హృదయమే దేవుని ఆలయం. కాబట్టి శరీరాన్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారనమాట. అందుకనే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మొదటి నెల అంతా కూడా డెడికేట్ చేసుకుని ఆ నెలంతా ఉపవాసం ఉండి సన్నబడి హెల్దీగా ఫిట్గా తయారవ్వాలి. దేవుని మహాకృపను బట్టి నేను చాలా సన్నబడ్డాను. చాలామంది చెప్తూ ఉన్నారు, సంతోషం. ఆత్మీయంగా లావ్ అవ్వాలి, శారీరకంగా సన్నబడాలి. ఏ మేన్ హల్లెలూయా. శరీరం సన్నబడాలి, ఆత్మ లావ్ అవ్వాలి. శరీరం బలహీనం అవ్వాలి, ఆత్మ బలపడాలి. అది ఉపవాసం కాన్సెప్ట్ అయి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. నీ శరీరం సన్నబడాలి, నీ శరీరం స్లిమ్ అవ్వాలి, ఆత్మ మాత్రం ఫిట్ అవ్వాలి, ఆత్మ మాత్రం బలపడాలి, ఆత్మ మాత్రం బలంగా ఉండాలి. ఉపవాసంలో నీ శరీరానికి ఆహారం అందకూడదు, ఉపవాసంలో నీ యొక్క ఆత్మకు సంపూర్ణ ఆహారం అందుతూ ఉండాలి. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి కృపచేత మనం నడిపించబడుతున్నప్పుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అటువంటి అద్భుతాలను మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలా ప్రారంభించావు, అనవసరంగా నువ్వు ఎలా ముగిస్తున్నావు, నీ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు, బాప్తిసం పొందినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది? అప్పుడు నా ఆసక్తి నీకు ఉన్నదా? అయితే దేవుడు చెప్తున్నాడు, మొదట నీకున్నది ప్రేమ, ఇప్పుడు లేదు, నీ మీద తప్పు ఒకటి మాపోల్సి ఉందంటున్నాడు. సో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల నా పట్ల గొప్ప గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన. దయచేసి ఎప్పటికీ కూడా యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితంలో అద్భుతం జరిగినా జరగపోయిన దేవుడు గొప్పవాడే, ఈ సంగతి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు అనుకున్నట్టు అయినా అవ్వకపోయినా సరే దేవుడు గొప్పవాడే, దేవుడు మంచివాడే. నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటివన్నీ జరిగినా జరగకపోయినా కూడా దేవుడు గొప్పవాడే. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుని కొరకు జీవించగలుగుతావు. 27 వచనాలు చూసినట్టయితే, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, అంటే ప్రాచీన స్వభావం అంటే ఏంటంటే ప్రాచీన పురుషుడు అనగా లోక సంబంధమైనటువంటి వాడు, లోక సంబంధమైన శరీరాన్ని వదులుకొని మీ నిమిత్తము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను అనే. ఆమేన్, హల్లెలూయా. నవీన పురుషుడు అంటే పాత మనుషుడు పోవాలి, పాత శరీరం పోవాలి, పాత కోరికలు పోవాలి, పాత జీవితం పోవాలి. ఆమేన్. కొత్త మనుషుడు అనగా ఎవడను క్రీస్తున్నాడు వాడు నూతన సృష్టి. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు ప్లస్ నువ్వు. అప్పుడు ఏంటంటే లోకం ప్లస్ నువ్వు, సైతాను ప్లస్ నువ్వు, లోకాచారాలు ప్లస్ నువ్వు. కానీ ఇప్పుడు ఏంటంటే దైవికమైనటువంటి మనస్సు చేత నింపబడ్డావు, దైవాలోచన చేత నింపబడ్డావు, దేవుని ప్రేమ చేత నింపబడ్డావు. దేవుడు ప్లస్ నువ్వు, క్రీస్తు ప్లస్ నువ్వు క్రైస్తవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో క్రీస్తు కనిపించాలి. నువ్వు చేసే ప్రతి పని క్రీస్తుకు మహిమకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ఎంతకాలమైంది మీరు ప్రభువును మహింపరిచి? ఎంతకాలమైంది మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ప్రభు మహింపరచబడి? ఎంతకాలమైంది లాస్ట్ టైం మీ జీవితంలో అద్భుతం జరిగి? నేను చెప్పగలుగుతాను, ఈరోజే అద్భుతం జరిగింది, నిన్న అద్భుతం జరిగింది, ప్రతిరోజు అద్భుతం జరుగుతూనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి కృప చూపించాడు. హల్లెలూయా. అన్ని రెంట్స్ కూడా ఇన్ టైంలో కట్టే కృప చూపించాడు దేవుడు. హల్లెలూయా. నా దశం భాగాలు కూడా ఇన్ టైంలో మరి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేలాగా దేవుడు చేసేసాడు. అన్నీ దేవుడు సమకూర్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల నా పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున ఒక ప్రత్యేక రీతిలో నిన్ను ప్రభు నిలబెట్టాడంటే కేవలం దేవుని కృపది. కాబట్టి ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూడాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాగ్దత్త భూమికి కనాను దేశం వెళ్తున్నప్పుడంట, ఒక రోజులో వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, నీళ్లు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చబడాలంటే వారికి ఒక్క రోజుకి 1613 అద్భుతాలు ఎన్నో జరిగేవంట. వింటున్నారా? అన్ని అద్భుతాలు జరిగితే కానీ ఒక్క రోజు గడిచేది కదంట వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రతిరోజు అద్భుతంగా, ప్రతి క్షణం అద్భుతంగా దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ఇష్టపడినట్లయితే, హల్లెలూయా. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను యేసయ్య కలిగి ఉన్నాడు. నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను యేసయ్య కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా ఈరోజు నా కొరకు నువ్వు దాచించిన ప్రతి మేలు నేను అనుభవించడానికి నాకు సాయం చేసినందుకు వందనాలు, ప్రతి ఆటంకాలు తొలగించినందుకు వందనాలు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మనకి చాలా సోర్స్ ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. దేవుడు మనకి చాలా మరి సమకూర్చి పెట్టాడు, దాన్ని అనుభవించలేకపోతున్నాం మనం. ఎందుకంటే మన అంధకార సంబంధమైనటువంటి మరి ఈ యొక్క దురాత్మ సమూహాలు ఈ యొక్క మరి ఏం చేస్తారంట, అంధకార సంబంధం యుగ దేవత అనగా సైతానుడు నీ కళ్ళకు గుడ్డితనం కలిగజేస్తాడు, నీ మనోనేతలకు గుడ్డితనం కలిగజేస్తాడు, నీ పక్కనే ఆశీర్వాదం నువ్వు చూడకుండా చేస్తాడు. నీ జీవితంలో నీకు ఆల్రెడీ అన్ని సమృద్ధిని దేవుడు ఇచ్చేస్తాడు, దాన్ని అనుభవించకుండా చేస్తాడు. పిల్లలు గమనించాలి, దేవుడు ఆశీర్వాదం ఆగిపోవటం అనేటువంటిది ఉండదు. చాలామంది అనుకుంటారు అన్నమాట, ఎస్ ఆగిపోయింది ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చాడు. అది నువ్వు ఎంత అనిపించినా కూడా అది పెరుగుతూ ఉంటుంది. దేవుని ఉద్దేశం నువ్వు విస్తరించడం, నువ్వు ఫలించడం, అభివృద్ధి చెందటం. ఆమేన్. ఎవరో నాకు ఫోన్ చేసి అడిగారు, దేవుడు ఇంకేమీ ఆశీర్వాదం ఇవ్వడం మీకు ఎప్పుడు ఇచ్చేసాడు కాబట్టి ఇంక రాదని అన్నారంటే ఎవరు? అలా కాదు. ఎస్ కరెక్టే, దేవుడు చేయవలసింది ఎప్పుడో చేసేసాడు, నీకు రావాల్సిన ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేసాడు. కానీ నువ్వు ఇంకా అనిపించలేదు కదా, అది నువ్వు ఇంకా దేవుడు అనుకున్నంత స్థితికి నువ్వు ఎదగలేదు ఇంకా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు ఇంకా చాలా అనుభవించవలసింది ఉంది.
నీ జీవితాంతం కూడా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వస్తాయా? బ్రతుకు దినాలన్నీ వస్తాయా, లేక సగం దినాలు వస్తాయా? ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వైజాగ్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది, బ్రదర్ మా ఆయన గారు ఎవరితో ప్రార్థన చేయించుకుంటే పాస్టర్ గారు ఏమన్నాడంటే, ఇంకా దేవుడు మీకు ఏమివ్వడో, అయిపోయినాయి బ్లెస్సింగ్స్ అన్నాడంట. నో, అలా ఉండదు. ఏమని 23 కీర్తనలో వచ్చిన ఏముంది? కృపాక్షేమలు. నేను చదివి వినిపిస్తాను, పోనీ మీకు అర్థమవుతుంది అప్పుడు బాగా. హల్లెలూయా. వాక్యానికి సరిపడాల ప్రతి మాట, లేనట్లయితే స్వీకరించొద్దు ప్రియులారా. చూడండి 23 కీర్తన 1 వచనంలో, యెహోవా నా కాపరి కాబట్టి నా కాపరి కాబట్టి యేసయ్య నా కాపరి అయితే ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. గొర్రెలను ఒక రోజు మేపు మానేస్తాడా? గొర్రెల్ని అవి కన్సీవ్ అయ్యేదాకా మేపు మానిపించేస్తాడా? పిల్లల్ని పుట్టేదాకా మేపు మానిపించేస్తాడా? గొర్రె పిల్లల్ని పెట్టేశాక తల్లిని పోషించడం మానేస్తాడా? లేకపోతే అది బ్రతుకున్నంతకాలం పోషిస్తాడా? అది పాలిచ్చినా పాలేకపోయినా, పని చేసినా పని చేయకపోయినా దాన్ని ఖచ్చితంగా చచ్చేంత వరకు పోషిస్తాడా లేదా దేవుడు? ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ కాపరి ఏం చేస్తున్నాడు చూడండి, 23 కీర్తన 6 వచనం, నేను బ్రతుకు దినములన్నీయు. ఏంటండి? 50 సంవత్సరాల దాకానా? 60 సంవత్సరాల దాకానా? సగం వరకైనా? నో, ఇది సత్యం తెలుసుకోవాలి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేములు నా వెంట వచ్చును. కృపాక్షేములు చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. హల్లెలూయా. నిన్ను ఎంత దీవించినా కానీ నువ్వు దేవుని మందిరం మానకూడదు. నీకెంత బిజినెస్ ఉన్నా సరే దేవుని మందిరం మానకూడదు. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. చూడండి, ఇక్కడ నేను బ్రతుకు దినములు కృపాక్షేమలు. కృపాక్షేమం. ఎప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు? ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందట్లేదు, నీ వ్యాపారం సరిగ్గా సాగట్లేదు, లేకపోతే నీ జీవితం ఆశీర్వాదం నువ్వు అభివృద్ధి చెందటం చూడటం లేదు, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఆ డీల్స్ ఏవో ఆగిపోయినాయి, నీకు రావాల్సిన ఇన్కమ్ రావట్లేదు, లేకపోతే నీవు జరగవలసిన జరగట్లేదు, నువ్వు క్షేమంగా ఉంటావా? దేవుడు చెప్తున్నాడు, కృపాక్షేమం నా వెంట వస్తూనే ఉంటాయి. ఎప్పుడు దాకా వస్తాయి? నువ్వు బ్రతికినంతకాలం వస్తాయి. ఆమేన్. ఇక్కడ చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు బ్రతికేంత వరకు కూడా అభివృద్ధి చెందడు దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు బ్రతికేంత వరకు, నువ్వు భూమి నందంత వరకు నువ్వు వర్ధిల్లాలి. నా ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు అన్నాడు. కానీ ఆగిపో, చాలు ఇంతవరకు అని అంటున్నాడు దేవుడు. ఎక్కడన్నాను? చాలు ఇంతవరకు వర్ధిల్లిందంట ఉన్నాడా? దేవుని యొక్క ఉద్దేశం నువ్వు వర్ధిల్లుతూనే ఉండాలి, వర్ధిల్లుతూనే ఉండాలి, వర్ధిల్లుతూనే ఉండాలి, జీవిస్తూనే ఉండాలి. ఆమేన్. అనేక మందికి దీవెనకరంగా ఉంటూనే ఉండాలి. ఇస్సాకంట కరువులో విత్తనం వేసి అతను 100 పంటను అనుభవించి అతని నుంచి క్రమముగా వర్ధిల్లుచూ వచ్చాడంట. ఆమేన్. క్రమంగా వర్ధిల్లుతూనే ఉండాలి, దినదినము వర్ధిల్లుతూనే ఉండాలి, ప్రతిరోజు వర్ధిల్లుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, సమాజంలో వర్ధిల్లాలి, వయసులో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు కానీ మాటలు రాకపోతే వర్ధిల్లినట్లా? ఎస్, మనిషి వర్ధిల్లాడు, మనసు వర్ధిల్లలేదు, మెచ్యూరిటీ లేదు. బ్రదర్, రాత్రి ఎవరో ఫోన్ చేశారు నాకు, బ్రదర్ మాకు ఒక బాబు పుట్టాడు, చాలా వయసు వచ్చేసినప్పుడేని కానీ బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు. కారణం ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక పార్టీ లేదు బ్రెయిన్లో అంటున్నారు, కాబట్టి ఇంకా గ్రోత్ అవ్వడం అంటున్నారు. గ్రోత్ అంటే మనిషి ఎదుగుతాడు కానీ ఈ యొక్క మాటలు రావట్లేదు, ఏమీ రావట్లేదు, కాబట్టి ఇలాగ ఉంటాడు అన్నారు. డాక్టర్ చెప్పింది వాస్తవం అవ్వచ్చు కానీ డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు. డాక్టర్ చెప్పింది నిజం అవ్వచ్చు కానీ డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు. డాక్టర్లకు డాక్టర్, పెద్ద డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, పరమవైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి వాడు. రోమపత్రిక 4:17 ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగా పిలుస్తాడు. ఈ యొక్క మృతతుల్యమైనటువంటి శరీర భాగం ఏదైతే ఉందో, అసలు ఆ పార్ట్ లేదంటున్నారో దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఏ పార్ట్ అయితే పని చేయట్లేదో అది పని చేసేలా పిలుస్తాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం తెలుసుకుంటే, వాక్యం తెలిస్తే డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి డిసప్పాయింట్ అవ్వు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? డిశ్చార్జ్ అవుతావు హాస్పిటల్ నుంచి. ఆమేన్. హల్లెలూయా. డిసప్పాయింట్లో నుంచి డిశ్చార్జ్ లెవెల్లోకి నువ్వు రావాలంటే, డిశ్చార్జ్ అయిపోరండి హాస్పిటల్ నుంచి అంటారు. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాను? నీ రోగం సెట్ అయ్యాక, నీ సమస్య తీరాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అంటారన్నమాట. నువ్వు డాక్టర్ మాట వింటే డిస్కరేజ్ అవుతావు, దేవుడి మాట వింటే డిశ్చార్జ్ అవుతావు. ఆమేన్. నేను డిశ్చార్జ్ అవ్వాలన్నా డిస్కరేజ్ అవ్వాలన్నా డిపెండ్ అపాన్ యూ. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యం నువ్వు చూడగలుగుతావు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఎప్పుడు సిద్ధుడే, సంసిద్ధుడే.
ఆల్రెడీ ఆయన ప్రణాళిక సిద్ధం చేసేసాడు. నీకు వచ్చే రోగానికి ఆల్రెడీ ఆయన దెబ్బలు తిని స్వస్థతను రెడీ చేసి పెట్టాడు. ఆమేన్. నువ్వు అనుభవించు. నువ్వు స్కూల్ నుంచి వస్తావు, ఆఫీస్ నుంచి వస్తావు అని చెప్పి అమ్మ వంట చేసి టేబుల్ మీద పెట్టింది. మరి నువ్వేం చేయాలి? శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నువ్వు సిద్ధపరచుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుని అక్కడ అనుభవించు. అనుభవించు అంతే. ఇంకా అమ్మ వంట చేయి అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు అనుభవించడం నేర్చుకో. అలాగే దేవుడు నీకు ఇప్పుడు వచ్చే రోగానికి 2000 సంవత్సరాల క్రితమే స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే అప్పుల ఆర్థిక సమస్యలకి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ధనవంతుడైన దరిద్రగా వచ్చాడు. ఆయన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతులు కాగలటానికి దేవుడు సమకూర్పుని ఎప్పుడు ఇచ్చేసాడు. అంత సమకూర్పునిచ్చిన కూడా నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? సత్యం తెలియకపోవడం వల్ల. దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ అన్నీ సమకూర్చాడు, కానీ దాన్ని అనుభవించట్లేదు. ఎందుకంటే ఆకర్షించలేకపోతున్నావు. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకు వారికి ఇస్తూ ఉన్నాడంట. రాత్రికాల సమయంలో పడుకున్నాను నేను. 11 o'clock దాకా అయిపోయింది టైము. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. సరే ఎత్తదామా వద్దా? ఎందుకంటే కొంతమంది సమస్యలు స్టార్ట్ చేసి చెప్తానే ఉంటారు, మనకు నిద్ర పట్టనివ్వరు. సరే ఏమో ఏ సమస్య ఉందని చెప్పి ఎత్తానమాట. ఎత్తితే వాళ్ళు అడిగారు ఏంటంటే, అయ్యా మేము పరిచర్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. హల్లెలూయా. దేనికంటే వాళ్ళ సమస్య చెప్తా కాదు, ఫోన్ చేస్తా, దేవుని పని జరగటానికి. కాబట్టి కానుక ఇవ్వాలనుకుంటున్నాం మేము దేవుని పనికి. నైట్ 11 గంటలకి ఫోన్ చేసి ఫోన్పే నెంబర్ తీసుకుని వెంటనే మరి దేవుని పరిచర్యను ప్రోత్సహించడానికి కానుక పంపించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు కృప, క్షేమములు, డబ్బు, పేరు అన్నీ నీ వెంట పడాలి. దేవుని ఉద్దేశం అది. నువ్వు వాటి వెంట పడవద్దు, నువ్వు వాటి కోసం ప్రయాసపడద్దు, నువ్వు వాటి కోసం ఆలోచించవలసిన అవసరమే లేదు అసలని. నా ప్రియులరా, నా సహోదరి స్నేహితులరా, ఈ రోజుకి నేను రెంట్ ఎలా కట్టాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద అయ్యాడు దేవుడు. నేను ఆలోచించుకోవాల్సిన అవసరం నాకు లేదు, చింతించవలసిన అవసరం నాకు లేదు. ఇదంతా ఆయన మీద పడేస్తాను, నేను ఆయన మీద వేసేసాను. ఆయన ఆలోచించుకుంటాడు. ఏ రెంట్ ఎలా కట్టాలో, ఏ సమయానికి ఏది కట్టాలో ఆయన ఆలోచించుకుంటాడు. ఇప్పుడు నా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలి, ఇప్పుడు బట్టలకి ఎలాగా, బుక్స్కి ఎలాగా, డబ్బులు అన్నా కదా ఏమన్నా ఆలోచన ఉంటుందా? వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే, మాస్టర్ ఏ హోంవర్క్ ఇచ్చాడు, ఏ హోంవర్క్ ఇచ్చాడు, ఏది చదవాలి, ఏది రాయాలి, ఎలా ఆడుకోవాలి, ఏం తినాలి, ఏం కావాలి, ఎలా ఆడుకోవాలి, ఇంతే వాళ్ళకు ఆలోచన. హల్లెలూయా. అంతేగాని బట్టలు ఎక్కడొస్తాయి, బుక్స్ ఎక్కడొస్తాయి, ఫీజులు ఎలా కట్టాలి, ఏంటి ఇంత పెద్ద స్కూల్లో మనం ఎలా చదువుతాము, మనకి ఎలా అనేటువంటి ఆలోచన అసలు రాదు. అలా వస్తే అది కరెక్ట్ కాదు. అలా ఆలోచించేస్తే అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ పని కాదు. ఎందుకంటే అలా ఆలోచించడం వల్ల ఏ పని జరగదు. ఇప్పుడు నా పిల్లలు నిద్ర లేకుండా ఫీజు ఎలా కట్టాలని ఆలోచిస్తే రూపాయి కొట్టాలి చేతికి రాదు. ఎలాగొస్తుంది? అవకాశమే లేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఈ రోజున. నీ జీవితంలో నువ్వు చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేసేసాయి. నేను నన్ను కదా చూసుకునేవాడిని, అది నాది కదా బాధ్యత. తెలుసా? దేవుని బాధ్యత నువ్వెందుకు తీసుకుంటావు? దేవుడు చేయవలసిన పని నువ్వెందుకు చేస్తావు? దేవుడి ప్లేస్ నువ్వెందుకు ఆక్రమిస్తావు ఉన్నావు? అందుకనే కదా చాలామంది దేవుడు చేయవలసిన పని నువ్వు చేస్తావు కాబట్టి అది నీ వల్ల కావడం లేదు. దేవుడు కలుగు చేసుకునేటువంటి విషయాన్ని నువ్వు కలుగు చేసుకున్నావు కాబట్టి ఎప్పటికీ ఆ సమస్య నుంచి నువ్వు బయటపడతలేదు. బ్రదర్ ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, అప్పు తీరట్లేదు, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, ఈ సమస్య బయటపడతలేదు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, ఎలాగైనా సరే అది వస్తే ఇలా చేసేద్దాం, ఇదైతే అలా చేసేద్దాం అని నువ్వు ప్లానింగ్ చేసేసేసి నీ యొక్క మనసుతోటి ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని చూస్తావు ఉన్నావు తప్ప, ఇది దేవునికి అప్పచెప్పేసేసి యేసయ్యా ఇదిగో ఇది నా వల్ల అవుతుంది, నాకు తెలుసు, నేను ఎంత ఆలోచన చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా నా ప్రయత్నం వల్ల ఇది ఏమీ జరగదు, కాబట్టి ఇదిగో నీకు ఇచ్చేసాను. ఇది హల్లెలూయా, ఇది నీకు ఇచ్చేసాను, ఇంకా ఇది నీదే. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఉంది నా దగ్గర, నేనే మోసుకుంటా తిరిగాను అనుకోండి, ఇది ఏమవుతుంది? నెత్తి మీద ఉంటుంది అనమాట. కాబట్టి నేనేం చేయాలి? ప్రభా నా వల్ల అవట్లేదు మోటింగ్, కాబట్టి ఇదిగో నీకు ఇచ్చేసాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఫ్రీగా ఉండొచ్చు, లేకపోతే నెత్తి మీద ఉంటా, అమ్మ ఎక్కడ పడుతుంది, ఏమవుతుంది, ఏంటి ఆలోచన అంతా దీని మీద ఉంటుంది. అది లేదు అంటే నువ్వు ఫ్రీగా మూవ్ అవుతావు. ఆమేన్. హల్లెలూయా. అది లేదంటే నువ్వు ఫ్రీగా మూవ్ అవుతావు. నువ్వు ఫ్రీగా మూవ్ అవట్లేదు, బర్డెన్తో ఉన్నావు, భారంతో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు అంటే ఏదో సమస్య నువ్వు మోస్తున్నావు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఏదో సమస్య చేత నువ్వు బంధించబడ్డావు అని అర్థం.
కాబట్టి ఇక్కడ నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నీ వెంట వస్తూ ఉన్నాయి. చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను జీవిస్తాను. ఆమేన్. నేను సావను, సజీవుడునైన దేవుని మహిమను వివరిస్తాను. ఇది పలకాలు, నువ్వు అంతే, ఇది పలకాల. అందుకని ఏమి ఎప్పుడు ఉంటాం, ఇప్పుడు పోతాం, ఏమవుతుంది ఏంటో అన్నీ కూడా అవిశ్వాస మాటలు. అవన్నీ కూడాను నీ మాటల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఒకడు తన నోటి మాటల ఫలమును అనుభవిస్తాడంట. ఈరోజు నీ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి దేవుడు చేయవలసిన పని నువ్వు చేయొద్దు. దేవుడి ద్వారా జరిగే పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అది నీ సొంత పని అవ్వచ్చు, నీ పర్సనల్ విషయం అవ్వచ్చు. కానీ దేవా, ఇది నువ్వే చేయాలి దేవా, ఇది నీ ద్వారానైతేనే జరుగుతుంది దేవా, ఇది నా వల్ల అయ్యే పని కాదు, నా శక్తి ద్వారా జరిగే పని కాదు, నా శక్తి సామర్థ్యాలు దీనికి సరిపోవు అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పేస్తామో, హల్లెలూయా, అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించి నీ కొరకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసి నీ కొరకు సమస్తము కూడా సిద్ధం చేశాడు. అనుభవించు, ఆరాటపడకు, ఆనందించు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వర్తమానం చెప్పడానికి. మరి ఈ వర్తమానం మరలా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇది చక్కటి వర్తమానం. కాబట్టి మనం ఎలా జీవించాలంటే దేవుని కొరకు జీవించాలి. నీ చింత యావత్తు దేవుని మీద వేయండి. నీ జీవితంలో హ్యాపీగా జీవించండి. నీ సమస్యలని దేవుడి మీద వేసేసేయండి. నీ ఆలోచన యావత్తు కూడా ఆయనకు అప్పగించేసేయండి. ఆలోచన కర్త ఆయన హల్లెలూయా. కర్మ క్రియ ఆయనే. కాబట్టి నువ్వు జస్ట్ ఆయనకి సబ్మిట్ అయిపోయి, సరెండర్ అయిపోయి క్షేమంగా జీవించడం అలవాటు చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. స్తోత్రం దేవ. ఈ యొక్క వర్తమానం ద్వారా అనేక మంది బలపడటానికి కృప చూపించావు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించాలి, రేపు మరి నేను మంచిర్యాల వస్తూ ఉన్నాను శుక్రవారం. మంచిర్యాల అంటే అది తాండూరు దగ్గరలో అనమాట. సో కాబట్టి మీరంతా కూడా ఆల్రెడీ అడ్రస్, లొకేషన్ అంతా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వచ్చినట్లయితే మరి చక్కగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మరి చాలామంది వస్తూ ఉన్నారు. చిన్న గృహ కూడిక అనుకున్నాం, కానీ నిజంగా అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అది చిన్న గృహ కూడికలాగా లేదు, పెద్ద కూడికలాగా, పెద్ద మీటింగ్ అయ్యేలాగానే ఉన్నది. మరి యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట నేను మరీ మనం చేస్తున్నాను. దయచేసి పరిసర ప్రాంతాల్లో ఉండినటువంటి వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శుక్రవారం ఉదయం 11 ఆ టైంలో ఖచ్చితంగా, మరి మేము చాలా దూరం నుంచి రావాలి కాబట్టి మేము 11 ఆ లోపలనే రీచ్ అవుతాం అనుకుంటూ ఉన్నాం. సో మీరు ఆ లోపలనే ఉంటే మనం వచ్చిన వెంటనే మీటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మరి చాలామంది నాతో సేవకులు కూడా వస్తున్నారు. మరి చక్కగా అందరం కలిసి అక్కడ ఒకసారి అలా గ్యాదర్ అవడంతోనే అద్భుతాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ప్రతిరోజు ఉదయం 3:30 అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. దగ్గరగా 650 మంది మరి మళ్ళా రికవర్ అవుతూ వచ్చారు. చాలామంది ఈరోజు వచ్చారు. దినదినం పెరుగుతూ ఉన్నారు. ప్రార్థించండి, పాలు పంచుకోండి, మీ బంధువులు, స్నేహితుల్ని ఇన్వాల్వ్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.